సంవత్సరాల నుంచి చూస్తున్నారండి సత్రం? 95 నుంచి చూస్తున్నా. ఓకే, ఎన్ని సంవత్సరాలు రన్ అయింది? ఎప్పుడు అయిపోయింది? మధ్యన అది అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏమో ఏదో చేస్తున్నారు. అది ప్రజలకు ఉపయోగమే అది చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన యాక్షన్ తీసుకున్నారు కదా, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదో చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఉపయోగపడింది అది ఇంతకు ముందు. ఓకే, ఎందుకు ఆగిపోయింది అంటారు మధ్యలో? ఎందుకు అయిపోయినది అది మాకు తెలియదు. అది అర్థం కాదా, తర్వాత పడిపోవడం అయితే పాతది బాగా ఓల్డ్. అది మళ్ళీ ఇప్పుడు ఏదో షెడ్ వేస్తున్నారు, జరుగుతుంది వర్క్ అంతే. ప్రజలకైతే ఉపయోగమే, ఇందులో మటుకు ఏం తేడా లేదు. ఏంటి ఈ లొకేషన్ పేరు ఏంటంటే మెయిన్ సెంటర్? ఇది బలరాంపేట కింద వస్తుందండి అది. ఓకే, అది తమ్మనవారి సత్రం అంటారు. ఎప్పుడు మాట అదే మాట, ఇప్పుడు కాదు పట్టి నుంచి తమ్మనవారి సత్రం అంతే. ఇంకేం మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడేది ఏదో ఒకటి ఉంటే మళ్ళీ ఆ రోజులు ప్రజలకు ఉపయోగపడుతుంది, దానిలో ఏం తేడా లేదు. ఎందుకనంటే ప్రజలకు ఉపయోగం అంటే నిత్యకర్మలు చేసుకునే వాళ్ళు ఉంటారని, నిత్యకర్మలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారని. ఒకసారి పెద్ద కర్మ అనేది ఒకసారి చేసుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళు అందరూ ఉంటారండి, అందరూ చేసుకుంటున్నారు. ఇది దూరమైంది, ఇది ప్రజలకు వాడుకుంటా దూరమైంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే పొంపుల చెరువు దగ్గర, అదే సుబ్రహ్మణ్యం చెరువులో అక్కడ ఏదో ఉంటే అక్కడికి వెళ్తున్నారు. అది అవస్థలే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేశారు కదా, మళ్ళీ అందరూ దీన్ని గుర్తిస్తారంటారు ఇటు వచ్చి? బంగారులా గుర్తిస్తారు. గుర్తించుకుంటే ఎలా ఉంటారండి?